ఫ్రెండ్స్, నేను మీ జెస్సీ. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ఇది గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం అయితే 11:30 టైం అవుతుంది. ఇది ఉదయమే అనాలేమో, 11:30 అయితే. ఈరోజు అయితే మళ్ళీ మా ఊళ్ళో అయితే అన్న సంతర్పణ అయితే ఉందండి. శ్రీరామనవమి అయిన తర్వాత పెడతారనమాట. అది వచ్చి ఈసారి లేట్గా పెట్టారు. సరే అక్కడ భోజనానికి వెళ్దాం కదా అనేసి అన్ని అమ్మ అయితేనే సర్లే అమ్మ వెళ్దాము. నేనైతే మరి వీరభద్రుడు ఉన్నాడు కదా, మనకి వీరభద్రుడు ఉన్నాడు కదా, మరి ఆయనకైతే కొంచెం రైస్ అయితే పెట్టేస్తాను అనేసి నేను అన్నం అయితే వండేస్తానండి. పెరిగేసి పెట్టచ్చు, కానీ పెరిగేసి అయితే పెట్టబోదు నాకు ఎక్కువగాను. పెరిగే వాడిని ఎక్కువగా ఆయనకైతే పాలు అన్నం వేసి పెడతాను, పాలన్నం వండుతాను, పులిహోర చేస్తాను. ఉప్పు అప్పుడైతే రైస్ ఏదన్నా వేసి కూర మనం వండుకున్న కూర నీచులేని కూర వేసి పెట్టేస్తాను అనమాట. అలా అయితే ఆయనకి గడిచిపోతుంది. ఆ తొలి బద్దలైపోద్ది, పైన తెగ బద్దలు కొట్టేస్తుంది, ఎలా చేతుల మీద వేసేస్తుంది. సరే కదా అనేసి నేనైతే పులిహోర తాలింపు పెడదామనేసి స్వామికి అయితే రైస్ అయితే పెట్టాను అనమాట. నేనైతే దీనికి ఏంటి పెడుతుగానే ఈరోజు నువ్వే పెడుతుగా నైవేద్యం, నేనే పెడతానంట. ఈరోజు నైవేద్యం అయితే అదే పెడుతుందంట అండి. పులిహోర చేయండి బయట మొగుడు పెట్టమ్మా. ఈరన్నకి పులిహార అయితే చేస్తున్నారు. ఏం తింటున్నావు నువ్వు? దుద్దా? దుద్దు వండిండ పానుకోకు. వీడియో స్టార్ట్ చేసేమో లేదో. సంజయగడ అయితే అమ్మ ఎత్తుందండు, గుడ్డు వలుచుకు తింటాడేమో అనేసి గుడ్డు తినేస్తాను అన్నాడనేసి వాళ్ళ అమ్మ అయితే గుడ్డు ఇచ్చేసిందంట. ఆడు తినేసి వాడు ఒలుచుకుని ఇడు పెంకుతో పాటు తినేస్తున్నాడు గుడ్డు అయితే. ఇంక తీసుకొచ్చి ఒలిచి పెడుతుంది అనమాట తినమనేసి. సరిపోయింది సంబరం బాబు, మీ అమ్మ సంబరం నీ సంబరం సరిపోయింది. వచ్చే వస్తుందమ్మా. వస్తున్నానండి మమ్మీ. అవాంతరాలు అన్నీ కూడా ఎక్కువ అవాంతరాలు అన్నమాట. పోపు అయితే వేగుతుందండి. ఈలోగా అయితే అన్నం అయితే నేను ఈ పక్కదంతా కొంచెం లూజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అందులో వేసి కలపడానికి అయితే వంటలు కట్టకుండా ఉంటుందనేసి ఇందులో సగం అన్నం అయితే ప్రిఫర్ చేస్తాను. పోపు వేసిపోయింది, నేను ఇందులో అయితే సరిపడా అన్నం అయితే తీసేసుకుంటాను. రెండులా గిన్నె తిరిగేస్తుంది, కొద్దిగా హెల్ప్ చేద్దరు కానీ. అలా ఉంటే ఎలాగా, కొంచెం సాయం చెయ్యాలి కదా మనుషులకి.
చీమలో ఇలా అయితే పట్టినాయి, ఏంటో ఎందుకు పట్టినాయి తెలియదు. సంజు బియ్యం తెచ్చేసి పెట్టేసినట్టున్నాడు, అందుకని ఇలా పట్టేసినాయి. వాటిని చూస్తున్నాడు, దుద్దు తింటా చూస్తున్నాడు. సంజు దుద్దు తింటున్నావా? దుద్దు ఏంటి సాల్టేనా? సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ వేరు, నిమ్మప్పు వేరా? నిమ్మప్పు పుల్లగా ఉంటుంది. టేస్టింగ్ సాల్ట్ అనేది టేస్టింగ్ సాల్ట్ అనేది రుచికి. సాంబార్లోనే కట్టాను, అది ఒక రకమైన రుచి వస్తుంది కదా అదన్నమాట. ఇలా ఉన్న మమ్మల్ని ఫోటో ఫ్లేమ్ అయితే ఆపేస్తున్నారు. ఒలిగిపోయిందమ్మా పక్కన ఒలిగిపోయింది. ఒక దాంట్లో కెమెరా హ్యాండిల్ చేశాను, ఒక దాంట్లోనేమో పోపు మాడిపోతుందని చూస్తున్నాను. మా అమ్మకైతే మెడ పైన ఏంటిదమ్మా ఏమొచ్చింది, ఏమైంది నీకు? ఇక్కడ తిరగొలిసి వేసుకోవడం వల్ల చైన్ వేసుకోవడం వల్ల ఇలా వచ్చేసిందంట. సమ్మర్ కదా అందుకనేసి. ఇవాళ సాంకేట్ ఒకే గిన్నెలో పెట్టేస్తున్నాను, గిన్నెలో పెట్టాను. నేను పులిహార కూడా ఒకే గిన్నెలో పెట్టేసాను. పులిహార పరమాన్నమా? పరమాన్నం కదా. అమ్మా నైవేద్యం పెడతానన్నామంటే ఎవరు రావచ్చు. నైవేద్యం ఎవరు? చూస్తున్నాడా? ఓకే. పెట్టు భోజనం చెప్పు. ఎలాగా భోజనానికి అయితే ఇలా నడిచి వెళ్ళిపోతున్నారు. మమ్మీ ఇవన్నీ చెరుకు తోటలో బెల్లం బెడ్డి. సీతాఫలకాయ చెట్టు, మామిడికాయ చెట్టు. భోజనాలు తింటున్నారు. లోపల ఉన్నాక దేవుడి దగ్గర అట్టుపళ్ళు ఇవి. ములగ చెట్టు అయిపోయింది. అవి ఎదరగట్టుకు వెళ్ళేసి పర్వాల. పువ్వుల మొక్క కూడా తినేస్తుందా? మొక్కలు తినేస్తుంది మల్లి మొక్క. అది సూపర్ మల్లెపూలు తింటుంది. అయ్యేం తింటుంది?